మళ్ళీ పైనుంచి వస్తున్నారు మీరు? అంటే ఒరిజినల్ టెంపుల్ అమ్మవారు అక్కడే వెలిసారు కదా, అదొక నమ్మకం భక్తులది. ఎంత దూరం ఉంటుంది ఇట్లా పైకి? నియర్లీ శిఖర దర్శనం కాబట్టి ఒక 1 కిలోమీటర్ పైన ఉంటుంది. అవునా? అవును, ఇప్పుడు మనకు పోవడానికి బాట ఉంటుందా? బాట లేదు, అమ్మవారిని తలుచుకొని ఎక్కడం అంతే. ఎందుకంటే పబ్లిక్ ప్రజల నమ్మకం ఏమిటంటే అమ్మవారు అక్కడే వెలిచారు కాబట్టి నమ్మిన వారు అటు వెళ్తారు. ఎవరైతే వృద్ధులు కానీ చేత కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఉంటారో వాళ్ళు ఇక్కడ దర్శించుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? మేము హైదరాబాద్ నుంచి. ప్రతి సంవత్సరం వస్తారా? వస్తుంటామండి, సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి అలా. ఏం కోరుకుంటారు? అమ్మవారు దేనికి ఎక్కువ ప్రశస్తి? ముఖ్యంగా చెప్పాలంటే ప్రజల నమ్మకం ఏంటంటే ఏ దైవమైనా కూడా మనకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణే తలుచుకుంటాం. సో కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని, ప్రజలు మంచిగా ఉండాలని కోరుకోవడానికి వచ్చాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి వచ్చారు కదా, లోపల అమ్మవారు విగ్రహం కానీ అమ్మవారు ప్రతిష్ట కానీ ఏదైనా ఉందా లోపల? ఆ ప్రతిష్ట అనేది లేదు కానీ స్వయంగా వెలిసినట్టు ఉంది అక్కడ. మనం కట్టడం లాగా ఏం లేదు, మొత్తం పైకెక్కి మళ్ళీ మొత్తం డౌన్ లోపలికి రావాలి, కొండ లోపలికి రావాలని. ప్రస్తుతం మనం కొండపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. కొండపోచమ్మ టెంపుల్ దగ్గర చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అమ్మవారు ఇప్పుడున్న టెంపుల్లోనే ఉన్నవని, ఇప్పుడున్న టెంపుల్లోనే స్వయంగా వెలిసారని అనుకుంటారు. కానీ ఇక్కడున్న స్థానికులు, స్థల పురాణం కొందరు చెప్తున్నది ఏంటంటే అమ్మవారు ఇప్పుడున్న టెంపుల్ వెనకాల ఒక కొండ ఉంటుంది. ఆ కొండ ఎక్కి దిగిన తర్వాత ఒక సొరికే ఉంటుంది, అక్కడ స్వయంభుగా వెలిసారు. కొందరు ఇప్పటికి కూడా భక్తులు అమ్మవారిని అక్కడ చూడడానికి వెళ్తారని ఇక్కడున్న స్థానికులు చెప్తా ఉన్నారు. మనం కూడా అమ్మవారు కొండ సొరికే ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి చూసి వచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కొండపోచమ్మ అమ్మవారు ఎక్కడైతే స్వయంగా వెలిసారో అక్కడ కొండ మీద ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మనం చూడొచ్చు సగం వరకు మనం చేరుకున్నాం. ఇక్కడ వరకు ఈ అమ్మవారిని దర్శించుకొని మనకు ఎదురుపడ్డ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏం పేరు అన్న? పేరు వంశీరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సంగారెడ్డి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఇటు పోచమ్మ తల్లి టెంపుల్, పాత పోచమ్మ టెంపుల్. చాలా పైన భారీ ఎత్తున ఉంది గుడి నుంచి మళ్ళీ సొరంగంలోకి దిగాలి, చాలా పెద్దగా ఉంది. అంటే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా అమ్మవారిని దర్శించుకుంటాం, వచ్చినప్పుడల్లా దర్శించుకొని వెళ్ళాం మేము ఇక్కడ నుంచి. ఖచ్చితంగా అక్కడ అమ్మవారు దర్శించుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్తాం. అమ్మవారు ఎట్లాంటి కోరికలు తీరుస్తారని భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు? ఖచ్చితంగా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ. మీరు చెప్పండి, మీ పేరు ఏం పేరు? నా పేరు రమేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? సంగారెడ్డి. అమ్మవారిని చూసారా? అక్కడ విగ్రహం కానీ ఎట్లాంటిది ఏమైనా ఉందా? చూశాను, విగ్రహం ఉన్నాయి అమ్మవారి కళ్ళు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇంత గుట్ట ఎక్కి అమ్మవారిని చూడాలనేది ఇప్పుడు అంత వ్యయ ప్రయాసాలతో కూడిన పని కదా ఇదంతా. మెట్లు లేవు, మనకు రాళ్ళ మీద నడుచుకుంటా చాలా ఇబ్బంది, చాలా అంటే చాలా ఇబ్బంది. ఇప్పుడున్న టెంపుల్ నుంచి అమ్మవారి లోపల వరకు ఎంత దూరం ఉండొచ్చు? కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్. ప్రస్తుతం మనం నల్లపోచమ్మ, మనకు కొండపోచమ్మ ఎక్కడైతే వెలిసారో ఆ వెలిసిన కొండ ప్రాంతం మీదకి ఎక్కాము. కొండ ప్రాంతం కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత రాళ్లపై నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక సొరిక ఉంటుంది, చీకటి గుహ లాంటి సొరిక. ఈ సొరిక నుంచి లోపలికి దిగాల్సి ఉంటుంది. లోపలికి దిగిన తర్వాత లోపల ఒక గుహలో అమ్మవారు వెలిసినట్టుగా మనకి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు, సొరిక భక్తుడు దిగుతాడు ఆల్రెడీ చూడొచ్చు. ఈ చిన్న సొరిక నుంచి లోపలికి పోవాల్సి ఉంటుంది. మనం కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలైన అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని ఇంతవరకు ఎవరూ చూపించలేదు, ఎవరు చూపించని ప్రయత్నం పల్లవి టీవీ చేస్తూ ఉన్నది. ఈ సాహసయాత్ర అమ్మవారిని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. చలో రండి. ఎట్టకేలకు కొండపోచమ్మ అమ్మవారికి స్వయంగా ఎక్కడైతే వెలిసారో ఆ ప్రాంతానికి వచ్చినాము. కొండ సొరికల మధ్య గుట్టలెక్కి రాళ్ళు రప్పలను దాటుకొని ఎట్టకేలకు సొరికలకు దిగా మనం చూడొచ్చు. అమ్మవారి దీపం మనకు అల్లంత దూరంలో కనిపిస్తూ ఉన్నది. ఆ దీపం ఉన్న చోటనే అమ్మవారు వెలిసారు.
అమ్మవారు వెలిసిన చోటకు వెళ్దాం. ఇక్కడ ఒక పూజారి కూడా ఇక్కడ ఉన్నారు. ఒక అమ్మవారికి స్వయంగా ఎక్కడైతే వెలిసారో అక్కడ ఒక పూజారి నిత్యం అమ్మవారికి దీపం పెడుతూ ఈ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఆ పూజారితో మాట్లాడి అమ్మవారి చరిత్ర ఏమిటి, అమ్మవారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరకు కొండపోచమ్మ ఎక్కడైతే వెలిసిందో స్వయంభుగా ఆ ప్రాంతానికి వచ్చాము. మనం చూడవచ్చు అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారు. ఒక బండరాయికి మనం చూడొచ్చు ఆ 2 కన్నులు ఉన్నాయి. ఆ అమ్మవారు ఉన్నారు కదా, కన్నులు ఉన్న ఆ బండవారే అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిసారనేది ఇక్కడ ఉన్న స్థల పురాణం కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అమ్మవారి దగ్గర కొమురవెల్లి నుంచి కొమురవెల్లి ఆ సమీప ప్రాంతం నుంచి అమ్మవారు అలిగి వచ్చి ఈ కొండ మధ్యలో మనం చూడొచ్చు. పైకి చూసినా కానీ మనం కొండ మధ్యలో ఉన్నాం, ఆ కొండరాళ్ళ మధ్యలో ఉన్నాం. పైన కొండ ఉంది, కింద కొండ ఉంది, లెఫ్ట్ రైటు 360 డిగ్రీస్ కొండ ఉంది. కొండ ఒక సురిక మధ్యలో అమ్మవారు వెలిచారు. ఈ అమ్మవారి దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. ఈ అమ్మవారికి ఈ మన దగ్గర ఉన్న ఈ కనిపిస్తున్న ఈ భక్తుడు రోజు అమ్మవారికి దీపం పెడతా ఉన్నాడు. అమ్మవారికి వేపకొమ్మలు కావచ్చు, అమ్మవారికి శాఖ పెట్టడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఒక భక్తుడు చేస్తూ ఉన్నాడు. ఈయన ఇక్కడ పూజారిగా కూడా ఇక్కడ స్థానిక ప్రజలు పిలుస్తూ ఉంటారు. ఈయనతో మాట్లాడదాం. అన్న, ఏం పేరు మీ పేరు? సాకర్లు తిరుపతి. ఇప్పుడు మనం అమ్మవారి దగ్గర రావడానికి దాదాపు 1.5 కిలోమీటర్న్నర కొండ ఎక్కి రాళ్ళు మీద నడుచుకుంటూ లోపలికి సురిక మధ్యలో దిగి రావాల్సి వస్తున్నది. రోజు మీరు వచ్చి అమ్మవారికి దీపం పెడతారా? రోజు శవం తప్ప యాపకొమ్మలు ఊనే దీపం పెట్టి పసుపు కుంకుమ పెట్టిపోతాం. మంది ఎక్కితే బొట్టు పెట్టుకుని ఉంటారు. అమ్మవారి విశేషత ఏంటి ఇక్కడ? అమ్మ అంటే శంకరు లల్ల పుట్టితే గుట్టలు వేసేసింది, వీళ్ళకి పోతాయి పాగుతాయి. అమ్మ వేసేస్తే లల్ల పుట్టింది వద్దు ఇయ్యాక ఖాతాలో పుట్టితే ఇట్ట వేస్తే ఆమె పిన్నితే కోసం వేసి పెట్టింది. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ స్వయంభుగా ఎక్కడైతే వెలిసారో అక్కడ దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారా? వస్తారు, 7 మంది వస్తారు. 100 మంది వస్తారు. దసరాకు, కార్తీక పుణ్యానికి, దీపావళికి, సంగతి వస్తారు. ఎప్పటికి వస్తారు, శవం తప్ప. అమ్మవారు ఎప్పుడన్నా కల్లో కనబడడానికి? కళ్ళ కన్నట్టు ఏమన్నారు? ఊవే సాక ఊవే సేవు కొట్టినాం, పెళ్ళి అయ్యి కత్తికి లగ్గం చేసినాం, వచ్చి దీపం ముట్టి అంట. ఎప్పటికీ దీపం ముట్టిస్తాం. దీపం యాపకమ్మ రోజు నాకు పుణ్యం కోకులు ఏ అంటే. అమ్మవారు స్వయంభుగా వెలిసిన ఈ ప్రాంతంలోకి ఒక పాము వస్తుందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. నిజంగా 5 తారీఖులు వస్తుంది తెల్ల పాము. ఎప్పుడు వస్తుంది? మల్లెపూలు పున్నమ్మప్పుడు. పున్నమప్పుడు మల్లెపూలు ఆశ వస్తుంది. మల్లెపూలు ఆశ ఇంకా పుట్టుంది వాళ్ళకే వెళ్ళుతుంది. 5 తారీఖు వచ్చి కప్పుకుతాయి ఇట్లా పాము చుట్టుకు అమ్మ తల్లికి. ఏ అక్క చెల్లెలు పున్నమ్మపు ఇప్పుడు పున్నమ్మ వచ్చేప్పుడు ఆ పుట్టల పాలు పోయా ఏ అక్క చెల్లెలు ఉంటారు ఇక తల్లి దగ్గర. ఓకే, మొత్తానికి ఇది మనకు అమ్మవారు కొండపోచమ్మ అమ్మవారు. మనం బయట చూసిన అమ్మవారు కాకుండా స్వయంభుగా వెలిసిన అమ్మవారు ఇది. ఇంతవరకు ఎవరు చూపించలేదు అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని. అమ్మవారు స్వయంభుగా వెలిసిన తీరును భక్తులు ఎవరు పెద్ద మొత్తంలో ఎవరు చూసి ఉండరు.
ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. మనం చూడొచ్చు విజువల్ అమ్మవారు ఎంత దేదీప్యమానంగా వెళుతూ ఉన్నారు. ఇక్కడ దీపం కూడా చూడొచ్చు మనం. ఎన్ని గంటకు ముట్టితే ఏ గంటకు ఉంటుంది దీపాలు. అసలు దేవత ఈమె. వర్షం పడుతుందిగా, వర్షం పడ్డప్పుడు అమ్మవారు తడవడం కానీ దీపం పోవడం కానీ జరుగుతుందా? ఇల్లు కాగుతాయి అంటే ఇల్లు ఉన్నాయి. ఇక కోసం జాతరలు వచ్చినా ఏం కాదు వాళ్ళకు. అమ్మవారును స్వయంగా వెలిసిన ప్రాంతాన్ని మీకు చూపించాం కదా. ఇది మొత్తానికి కొండపోచమ్మ అమ్మవారు ప్రాశస్త్యం కావచ్చు, అమ్మవారి చరిత్ర కావచ్చు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, కొండపోచమ్మ.